ముగించేశాడు సృష్టినంతా. మరి ఆ ప్రభువును ఈ లోకములో మనకు మన చుట్టూ ఇంతమంది మనుషులు, మన బంధాలు బాంధవ్యాలను అన్నిటినీ మన ముందు ఆయన ఉంచినాడు. నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిదీ నువ్వు తప్పు చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా ప్రభువు నిన్ను సృష్టించాడు తెలుసా. తప్పు చేయడానికి కూడా నీలో ఆలోచన లేనంతగా ఆయన చేశాడు. ఒక విషయాన్ని చెప్పనా, మన శరీర కోరికలను కూడా అణుచుకోవడానికి మనకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, తప్పిపోకుండా ఉండడానికి. ఆలోచన చేయండి, నీకు మరలా మనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు మనల్ని చూసుకోవడానికి మనల్ని ఎవరినిచ్చాడు? మనకు పిల్లలను కూడా ఇచ్చాడు ఆయన. ఇంత చేసినటువంటి ఆ ప్రభువుకు ఈ భూమి మీద గౌరవం తగ్గిందంటారా? ఆ గౌరవాన్ని మనం ఇచ్చామా? ఈ సృష్టినంతా మన ముందు పెట్టినాక మనం ఏం చేశామో తెలుసా? చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల వర్ధం వ్యర్థులైరి కనుగొనలేకపోతున్నారు ఆ ప్రభువును. ఈ సృష్టినంతా కలగజేసినటువంటి వాడిని మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఇంకా చదవండి 22వ వచనం కూడా. వారి ఎలాగంటండి, అవివేక హృదయము అంధకారమాయను. ఏమంటండి, నేనే జ్ఞానవంతుడను, నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరని తమ హృదయంలో తాము అనుకునేవారు ఉన్నారు ఈ లోకములో ఇప్పటికీ ఎప్పటికీ. ఇంకా తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోయినారు? వాళ్ళు బుద్ధిహీనులైపోయారు. 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ సృష్టినంతా నువ్వు ఏలమని చెప్తే ఆ ప్రభువు, ఈ సృష్టిని నువ్వు ఉన్నతంగా నిలవబెట్టు, ఏలవలసినటువంటి ఈ సృష్టిని మనం ఏం చేశాం? మ్రొక్కడం మొదలు పెట్టేశాం. ఆకాశాన్ని, సూర్యుని, భూమిని, కనిపించినటువంటి ప్రతి చెట్టును మొక్కడం మొదలు పెట్టేశాం మనం. ఆ ఇశ్రాయేలు ప్రజలను కూడా అక్కడ నుండి నడిపించినప్పుడు కూడా వాళ్ళ కన్నులు ఏ విధంగా అయితే తెరవలేదో, ఇప్పుడున్నటువంటి మనుషులకు కూడా మనకు కన్నులు తెరవలేదంటే మీరు నమ్మగలరా? నేను ఈ మధ్య రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూశాను. క్రైస్తవంలో నుంచి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఇస్తూ దేవుని అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి మాట. ఎంతో మనోవేదన. నజరేయుడైన ఎవరిని వదిలేశారో తెలుసా? వాళ్ళు సర్వోన్నతుణ్ణి వదిలేశారు, ఉన్నతమైన దేవుణ్ణి వదిలేశారే. వీరి ఆత్మ నిత్యాగ్నులోనికి వెళ్ళిపోతుందన్నటువంటి ఆవేదన. ఆ ఇంటర్వ్యూ చేసి నా కళ్ళలో నీళ్ళు అలా తిరిగిపోయాయి. ఇంత ఉన్నతమైన దేవుణ్ణి వదిలేశారే, ఆ ప్రభువును మనసును కనుగొనలేకపోయారే. అద్భుతాలు చేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే విసర్జించారో అలాగ విసర్జించారే. ఏంటి ప్రభు అని నా మనసు ఒక్కసారిగా చెలించేసిందండి.
ఘనపరచవలసినటువంటి ఆ ప్రభువుని ఈ సృష్టినంతా మన ముందు పెడితే ఆ సృష్టికే మొక్కడము మనము స్టార్ట్ చేసేసాం. అది భరించలేకపోయాడు ఆ ప్రభువు. మనల్ని ఒక రాజులా చూడాలనుకున్నారు, కానీ మనం ఎలాగ చేశామో తెలుసా? ఆ సృష్టించినటువంటి వాటినే మనము ప్రతిమలుగా చేసుకొని మొక్కుకొని ఆ దేవుని అవమానపరిచినటువంటి వారు ఉన్నాం. ఆ ప్రభువు బాధపడుతూ ఇప్పటికీ కూడా తగినటువంటి గౌరవం ఆ ప్రభువుకు దక్కడం లేదు ఈ భూమి మీద. మనకి ఏమర్థమవుతుంది ఆయన మనసు? చూడండి, మత్తయి సువార్తలు కూడా మాట్లాడుతున్నటువంటి మాట 27వ అధ్యాయం 42వ వచనం నుండి చదవండి. 27వ అధ్యాయం మత్తయి సువార్త ఏమంటానా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం. ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు చదవండి. వీడు ఎవరిని అంటున్నారని? వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఎప్పుడో శిలువ మీద నుండి దిగిన ఎడల అక్కడ కూడా అవమానమే ఆ ప్రభువుకు. పాత నిబంధనలు అంతా నడిపించుకుంటూ వచ్చినటువంటి ఆ ప్రభువు తన కుమారుణ్ణే భూమికి పంపించి ఒక రాజు ఎలా బ్రతకాలో మనకు నేర్పించాడు ఆ ప్రభువు. అలా ఆయన వచ్చి శత్రువులను ప్రేమించమన్నాడు, భార్యాభర్తలను ఒకరినొకడు గౌరవించుకోమన్నాడు, పిల్లలు ఉన్నతంగా తన పిల్లలను అగౌరవపరుచుకోకుండా గౌరవప్రదంగా బ్రతకమన్నాడు. ఇన్ని చెప్పినటువంటి ఆ ప్రభువు ఒక నేరాన్ని కూడా చూపించలేకపోయారు. అలాంటి ప్రభువుకు దక్కినటువంటి గౌరవం చూడండి ఈ భూమి మీద. చదవండి ఆ మాటలు కూడా మనము చూడండి, వినడానికి కూడా అసహించుకునేలా ఉన్నాయి ఆ మాట. ఆ రక్షకుడు, ఆ యేసు ప్రభువును వాడు వీడు అని మాట్లాడుతున్నటువంటి దుష్ట జనాంగము చూడండి. 43వ వచనం. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పుకొనక ఆయనకిష్టుడైతే ఇప్పుడు వాడిని తప్పించనని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బండిపోతు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. పక్కన ఉన్నటువంటి ఆ దొంగలు ఉన్నారు చూడండి, వారితో సమానంగా ఆయనను దూషించి నిందించి అపహసించినారు. మరి దక్కినటువంటి గౌరవం మీదే ఆ ప్రభువుకు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ మనకు అలుసైపోయింది. ఆయన కోపం ఎలాంటిదో వాళ్ళకు తెలియకపోయింది. అప్పటికి ఆ సర్వోన్నతుడు ఆ దేవుణ్ణి కనుగొనలేక వాళ్ళ కన్నులు మూసుకొని పోయి సమానంగా ఆ దొంగలను ఏ విధంగా అయితే వాళ్ళు దూషించారో, ఏ విధంగా అయితే అపహసించినారో అలాగే ఆ ప్రభువును కూడా అన్నారు. ప్రియమైన వాళ్ళ, మరి ఇంత చేసినటువంటి ఆ ప్రభువుకు గౌరవం తగ్గిందా? దక్కలేదు. ఇలాంటి అమూల్యమైన మాటలు వింటున్న మనము కూడా మనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అప్పుడు ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు మనము కూడా అలాంటి స్థితిలోనే ఉన్నామేమో. ఈయన ప్రేమ మనకు అలసైపోయిందేమో. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు పెడచెవిన పెట్టేవారముగా ఉన్నాము? ఆయన ప్రేమ అలుసైపోయింది మనకు. ఎందును బట్టి మనము దూషించబడుతున్నామో తెలుసా? ఆయనను మనం ఎలాగో చూడండి ఒకసారి.
సంఖ్యాకాండం క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి మరలా. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎలాగంట? మనుష్యులకు మనల్ని ఎలాగుండమన్నాడు ఆయన, మనం ఎలాగ బ్రతుకుతున్నాం? పరలోకమందున్న తండ్రి మహిమ పరచునట్లుగా మన ప్రవర్తన ఉందా? ఆ వెలుగు ప్రకాశింప చేసేలా మన క్రియలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు అందుకే ఆయనే అద్భుతాలు ఎన్ని చేశాడో ఆ కాలంలోనే, ఇప్పుడున్నటువంటి అద్భుతాలు కాదు. ఇవి అవిధేయతలోకి నడిపించే అద్భుతాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అద్భుతాలు. అవి మన కంటికి కనిపించవు, ఓన్లీ మన చెవులకు మటుకే వినిపిస్తాయి. అప్పుడు ఆ ప్రభువు ఒక అద్భుతం చేశాడంటే మన కంటికి కనిపిస్తుండే, మన చెవులకు వినిపిస్తున్నాయి, ఇన్ని జరిగాయి. ఎలాగ చూడండి, సంఖ్యాకాండంలో ఆయన మాట్లాడుతూ సంఖ్యాకాండంలో అద్భుతాల గురించి ఒక మాట ఉంటుంది. ఆయన అద్భుతాలు చేసిన నమ్మలా, ఆ సంఖ్యాకాండంలో ఉంటుంది అది. ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు ఎంత అద్భుతమైన మాటలు అవి ఒకసారి చూడండి, మీకు ఏదన్నా ఐడియా ఉంటే చూడండి. పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుండి చదవండి. 11వ వచనం చదవండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను ఆలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను సూచక క్రియలన్నిటినీ చూచి, ఏమంటండి, కన్నులార చూసినా కానీ వాళ్ళలో మార్పు రాలా. కన్నులార చూసినప్పటికి కూడా ఆయన మీద మార్పు రాలా, కనుగొనలేకపోయారు ఆయనను. ఈ లోకములో ప్రభువుకు దక్కినటువంటి గౌరవం ఏంటి? చివరికి మనం ఎలా చేశాము ఆయనను? కానీ పెంచి పెద్ద చేసినటువంటి మరియమ్మ గారు కూడా ఒక్క మాట మాట్లాడాల ఆ ప్రభువు గురించి. నా కొడుకు మీకేమన్యాయం చేశాడయ్యా? గుడ్డివారికి చూపునిచ్చాడే, కుంటివారిని సైతం నడిపించాడే, రక్తస్రావం స్త్రీని కూడా బాగుపరిచినటువంటి వాడే. మీకు ఎలా అనిపించిందయ్యా ఆయనను సిలువ వేయాలనే ఒక్క మాటన్న మాట్లాడింది ఆ తల్లి? మాట్లాడలా. తన కొడుకు ఒక గంట కనపడక తల్లికి ఎంతో విలవిలలాడిపోయింది ఆ మరియమ్మ తల్లి. మరి ఆ ప్రభువునట ఘోర కలవరి సిలువలో ఆ సిలువ వేసి ఆయనకిచ్చినటువంటి గౌరవం చూడండి. మనం ప్రేమించమని చెప్పాడు, శత్రువుల సైతము గుండెలకు హత్తుకోమన్నాడు, సమానంగా చూడమన్నారు. ఒక సహోదరుడు ఏ విధంగా ఐక్యతగా ఉండనని చెప్పినందుకు, ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు సిలువకెక్కించి చంపించేశామే. ఇదేనా మనం ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం? మనము ఆయనకు ఎలాంటి గౌరవం ఇవ్వాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో తెలుసా? చివరికి ఆయన మరణిస్తూ మనతో మాట్లాడినటువంటి మాట,
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ ప్రభు మన నుంచి ఏమి కోరుకోలేదమ్మా, ఏమి కోరుకోలే ఆయన. నా గురించి పక్కవారికి ఒకరికైనా చెప్పి మారుమనసును అనుగ్రహించండి, వారి ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతే బాధ్యులం ఎవరో తెలుసా? మనమే. మనకు తెలిసి కూడా ఆయన వాక్యాన్ని ప్రకటించకపోతే దేవుని వైపు నడుస్తున్నటువంటి వారి హృదయ వేదనలో ఉన్నటువంటి మాట, ఆయనకు గౌరవము ఆ ప్రభువుకు సరే, ఆయనకి ఎలాగ ఇవ్వలేదు, సెలవులకు ఎక్కించారు, మన్నించారు. దైవజనులకు ఇవ్వడం లేదే గౌరవము, ప్రేమించలేకపోతున్నామే. ఒక సత్యవాక్యాన్ని ప్రకటించి ముందుకు సాగుతూ వెళుతున్నటువంటి దైవజనులకు లేదు ఈ లోకములో గౌరవం. కనిపించే ఈ దైవజనునికే మనం ఇవ్వడంలా. మనకు అర్థమవుతుందో లేదో, మీ ఆలోచనకు ఇది అంతు చుక్కుతుందో లేదో మరి. వారిని ఎందుకు ఒకలాగా మనము ప్రభువు వాక్యాన్ని మీ ముందు ఉంచి మీ హృదయాలు కదిలింపబడి మీరు నిత్య ఆజ్ఞలోనికి వెళ్ళకోకుండా నిత్య జీవములోనికి నడిపించడానికి ప్రయాసపడుతున్నటువంటి దైవజనులకే మీరు ఎదురెళ్ళి నిలబడుతున్నారే. ఆ ప్రభువుతో పెట్టుకున్నట్టే. అది మాటలు కాదండి, అది చెప్తే ఏదో జరిగేది కాదు. ఒక అడుగు ఆలస్యం అవ్వచ్చేమో. బోధిస్తున్న వారి పట్ల కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా మేము కూడా గౌరవప్రదంగానే ఆయనను ఉన్నతంగా మేము కూడా ప్రకటించే వారముగా ఉండాలి. అదే గౌరవం మేము ఇచ్చే గౌరవం కూడా ఏంటంటే ఉన్నతంగా ఆ ప్రభువును మరణము కూడా మా దరికి వచ్చినా కానీ పేతురు గారు ఏ విధంగా అయితే విన్న వాటిని కన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేమని చెప్పాడో, అదే విధంగానే అలాంటి పరిశుద్ధ ఆత్మను కలిగినటువంటి వారముగా మేము కూడా ఉంటాం. పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆ ప్రభువును 3 సార్లు అబద్ధాలాడాడు ఆ పేతురు. తెలుసు కదా మనకందరికీ. 3 నువ్వు నన్ను ఎరుగవనందువు పేతురు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నాడో ఆ పేతురు, యేసు ప్రభు గురించి నువ్వు ప్రకటించావని ప్రాణం తీస్తామన్నా కానీ మేము చూసిన వాటిని విన్న వాటిని ప్రకటించకుండా మేము ఉండము. అది ఒక దైవజనుని లక్షణం. అట్టిపండుకు టెంకాయకి అమాంతంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఆస్తిపరులు అయిపోతారు అనేది కాదు దైవజనుల మాటలు. మన ప్రభు అలాంటి వాడు కాదు. కష్టపడింది ఏది ఇవ్వడు మన ప్రభు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు కష్టపడాల్సిందే, దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అంతే. ఒకవేళ నీకు అది ఉచితంగా నువ్వు ఏం కష్టపడుకునేది ఏదైనా జరిగి వచ్చిందనుకో, అది నిలవదు మన దగ్గర. అదే నిజమైతే దావీదు గారు ఆదాము గారి కాలములోనే ఏం చేసి ఉండేవాడు? ఆదాము అవ్వ గారికి మీరు కష్టపడద్దండి, మీరు సుఖంగా ఉండండి, నాకు ప్రార్థన చేయండి, నేను అన్ని ఇస్తాను ఏమైనా చెప్పినాడా? నువ్వు సేద్దపరచాల్సిందే అని చెప్పాడు ఆయన. మన ప్రభు ఎలాంటి వాడంటే ఉచితంగా ఏది ఇవ్వడు. గుర్తుపెట్టుకోనండి. మనకు ఉచితంగా ఇచ్చింది ఏంటి? రక్షణ. ఆ ప్రభు ద్వారానే వచ్చింది మనకు. ఉచితంగా పొందుకున్నాం మనం. ఆ తండ్రికి మనకు మధ్యవర్తికి వచ్చి వారిద్దరి మధ్య సంధి చేయడానికి వచ్చాడు ఆ ప్రభువు. మరి అలాంటి ప్రభువుకు మనం ఇచ్చిన గౌరవం ఏంటి? నశించిపోకోకుండా ఈ ఆత్మ నిత్య జీవంలోనికి నడిపించాలని మరణించాడే. మరి ఆ ప్రభువుకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? మన ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి కాదా? అన్న మధ్యాహ్నం కూడా ఒక మాట అన్న, అది
రోమీయులకు రాసినటువంటి పత్రికలో కదా, ఎలాగ దూషింపబడుతుందంట మన నామము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 31వ వచనం. అది కాదమ్మా, 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మన ప్రవర్తనను బట్టే. ధర్మశాస్త్రాన్ని ఆయన ఏ విధంగా నెరవేర్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని మన ముందు ఉంచితే దాన్ని పాటించే అంతటి శక్తి కూడా ఉంది. ఆయన ఇంకొక మాట అంటాడు, మీరు ఎంతవరకు మీరు కష్టాన్ని అనుభవించగలరో అంత మట్టుకే నేను మీకు పెడతానని చెప్పినటువంటి వాడు. ఆ మాట ఉందినా, గుర్తుంది నా మాట? ఎంత మటుకు మనము కష్టాన్ని అనుభవించగలమో అంత మటుకే మనకు ఆయన కష్టాన్ని పెట్టేవాడు. ఆయన ఎంత సహించగలమో అంతవరకే. శోధింపతగిన కంటే ఎక్కువైన శోధనను ఆయన ఇవ్వడు మనకు. అంత ప్రేమ మనమంటే ఆ ప్రభువుకు. ఎందుకు ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వట్లే? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా? ఆ ధర్మశాస్త్రాన్ని వ్రాయించినటువంటి ఆ ప్రభువు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ఆ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. మరి ఈ లోకములో ఆ ప్రభువుకు మనం ఇచ్చినటువంటి స్థానం ఏంటి? గౌరవం ఏది? ఇంత చేసిన ప్రభువును మనం ఇంకా అవమానపరుస్తూనే ఉన్నాం, లేనిపోని మాటలు మాట్లాడుతూనే ఉన్నాం. బోధకుల గురించి కూడా ఆయన నామము కూడా దూషింపబడుతుంది. ఎలాగో చూడండి ఒకసారి 2వ పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అట్టు వలనే మీలోనూ అబద్ధ బోధకులుండిరి. మీరు తమ్ముకొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. గుర్తుపెట్టుకోనండి, మీరు ఫస్ట్ మనము గ్రహించాల్సింది ఉచితంగా ఏది ఇవ్వడు అన్నది గ్రహించాల. మనం కష్టపడి చెప్పినటువంటి ఆ ప్రభువు కష్టపడమనే చెప్పింది మనకు బైబిలు. ఉన్నతంగా మనం ఆ ప్రభువును నిలబెట్టే వారముగా ఉండాలా. ఎలాగొస్తారంట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. వారిని మనం కనుగొనాలంటే అంత సులువైన పని కాదు. అప్పుడు కూడా అబద్ధాల మాటలకే, ఆ పరిసయ్యులు చేసినటువంటి అబద్ధాల మాటలు, యూదులు చేసినటువంటి అబద్ధపు మాటలే నెగ్గాయి. నిజమైన దేవుని వాక్యము మన హృదయములో ఉంటే వాళ్ళు చెప్పుతున్నది అబద్ధమా నిజమా అని ఇట్టే మనం పసిగట్టగలం. తెలుసా? ఈ వాక్యాన్ని చదివితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు కలుగుతాయి,
ఓకే, అవి దేవునికి మహిమకరంగా ఉన్నాయా అన్నది ఆలోచన చేయాలి మనం. దీనిని బట్టి దేవుడు మహిమపరచబడతాడా అన్నది ఆలోచన చేయాలా. మనం ఇలాంటి మాటలన్నీ ఉచితంగా ఏదైనా ఇస్తున్నారంటే మనకు వెళ్ళిపోవడము, వాటి గురించే ఉన్నతంగా చెప్పడము, దేవుని అవమానకరంగా మనము ఆయన స్థాయిని మనము తగ్గించడం, ఇదే మనం చేస్తున్నది. అప్పుడు చేస్తున్నాము, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి మనుషుల మధ్యలో. మనము ప్రేమిద్దాం, ఆ ప్రభువును ఉన్నతంగా ప్రకటించే వారముగా ఉందాం. ఆయన కోపాన్ని కూడా మనం ఒకసారి చూద్దామా? ఆయన ఎంత కోపము కలిగినటువంటి వాడో, ఆయన కోపం ఏందో, ఆయన అనుకుంటే ఏం చేయగలడో ఈ సృష్టిని బట్టే మనం చెప్పగలం. సూర్యుడు ఒక 80 డిగ్రీలు వచ్చినాడంటే మనం బ్రతకగలమా? ఆయన కలగజేసినటివే మీ ముందు చెప్తా ఒక 2. గాలి విపరీతంగా ఈ చెట్టులు లేపెంతగా ఆయన గాలిని పెట్టాడనుకో, కట్టినటువంటి ఈ కట్టడలు ఉంటాయా? ఆ చెట్టు ఉంటుందా? ఆలోచన చేయండి. ఈ ప్రకృతే, ఈ పంచభూతాలే, దీని మట్టుకే నేను ఆలోచన చేసి చెప్తున్నా మీతో. ఆయన కోపము తాళడం ఎవరి వల్ల కాదు. ఒక్క సెకండు ఈ గాలి నాపేస్తే మన పరిస్థితి ఏందో ఆలోచన చేయండి. ఒక్క నిమిషం ఈ గాలి లేకోకుండా అలా ఆపేసినాడంటే మన పరిస్థితి ఆలోచన చేయండి ఎట్లుంటుందో. ఇక్కడనే కుప్పగూలిపోతాం అంతా. అంత కోపము కలిగినటువంటి వాడు ఆయనని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. మన పిల్లలను కూడా మనం ఇష్టంగా ప్రేమిస్తాం. వానికి అలుసు మన ప్రేమ అంటే. ఎందుకు? మా అమ్మ నన్ను కొట్టినా ఏమందు, ఏమి చెయ్యదు. మా నాన్న క్షమించేస్తాడు నేను ఏం చేసినా. మా అమ్మ కూడా నన్ను ఏమందు క్షమించేస్తాడు. ఆ పిల్లోనికి ఏమైపోతుంది? ఆ ప్రేమ అలుసైపోతుంది. అలుసైపోయి ఉన్నటువంటి యవనస్తులు మన మధ్యలో చూస్తున్నాం ఆల్రెడీ. అలాగుననే ఆ తండ్రి ప్రేమ, ఆ ప్రభువు ప్రేమ మనకేమైపోయింది? అలుసైపోయింది. ఏం చేస్తారులే, 70 సంవత్సరాలు ఇచ్చినాడు మనకు. నా అధిక బలగం ఉందంటే 80 సంవత్సరాలే పోయి రన్నింగ్ జాగింగ్ బాగా కొట్టేసి వస్తా అని. ఆ రన్నింగ్ చేర్చానంటే కుప్ప కూలిపోతాడన్న విషయం తెలియదు. మన పాటికి మనం వెళుతూ కూడా ఎదురుగా వచ్చి గుద్దేసి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన ఆ ప్రభువుకు మనము ఇవ్వవలసినటువంటి గౌరవం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామో ఆలోచన చేయండి. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10 ఈ బోధకుల విషయంలో కూడా మనము బహు జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ గుర్తుపెట్టుకోనండి. ఆ జ్ఞానం మనకు ఊరికి రాదు. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది ఉంటారు, ఈయన చెప్పిందే ఇంకా నిజం, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళ చెవును కూడా పడదు. నిన్న అన్న మాట్లాడుతా మంచి మాట అన్నాడు, నేను చెప్పిందే మీరు నమ్మకండి, మీరు కూడా పరిశోధించండి, తెలుసుకోనండి, ఆ విధంగా చెయ్యండి అని. ఇష్టపడినటువంటి వారు చెప్తేనే మేము వింటాము, ఇష్టపడినటువంటి వారు చెప్పకపోతే మేము వినము. నువ్వు ఎవరితో సమానం? అన్యుడు కూడా అంతే కదా, అన్యుడు చేసినట్టే నువ్వు చేస్తున్నావు. ఆ అన్యుడు కూడా ఏం చేస్తాడు? మీరు చెప్పింది మేము వినము, మీ పాటి మీరుండి మా పాటికి మా ఉండండి, మా ఇష్టం వచ్చిన బతుకులు మేము బతుకుతూ ఉంటాం అన్నట్టు. అది కాదు మన ప్రభువు కోరుకుంటున్నది. సత్యవాక్యం ఎక్కడ విత్తబడుతుందో దొంగ ఎత్తిపోకోకుండా, ఆ పక్షులు ఏ విధంగా అయితే విత్తబడిన వాక్యాన్ని ఆ దుష్టుడు ఎత్తిపోకోకుండా ఏ విధంగా అయితే
కాపాడుకునే వారముగా ఉండాల. నువ్వు బైబిల్ తెరువు, అది చెప్తున్నది సత్యమా అసత్యమైనది నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది కదా మనము తెలుసుకోవాల్సినటువంటివి. మనుషులను బట్టి కాదు మనం ఏది, మన ప్రభువు మహిమపరచబడాలంటే ఒక్కటే సూత్రం గుర్తుపెట్టుకోనండి. ఈ వాక్యము మనకు ఏదైతే నేర్పిస్తుందో దాన్ని పాటించడంలోనే ఉంటుంది. చూడండి, చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము 11, 12 వచనాలు చదవండి. మరియు చూడండి, ఇది బాగా శ్రద్ధగా వినండి. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ ఎలాగంటండి, వస్త్రముల వలె పాతబడిపోతాయి. 12వ వచనం, ఉత్తరీయుల వలె ఏంటి మడిచి వేస్తాడంట అండి? ఏంటి మడిచేస్తాడంట? ఆకాశాన్ని భూమిని ఆయన కలగజేసినటువంటి వాటన్నిటిని, ఉత్తరములలో వాటిని మడిచివేత్తును, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఏంటంట ప్రభువు? ఆయన చూడండి, ఆయన సృష్టిని కలగజేసినటువంటి ఆ సృష్టి మనకు సమాధానం చెప్తుంది. చూడండి ఆయన ఎంత భయంకరుడో. అలాంటి దేవునికి నువ్వు ఏ గౌరవం ఇస్తున్నావు? ఆయనలో ప్రేమనే చూసాం మనం, ఆయన కోపాన్ని ఇంకా చూడలే. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్లో ఏ విధంగా అండి? ఇశ్రాయేలు ప్రజలు ఆయన కోపముతో రగిలిపోయి సొదొమ గొమొరాలు ఏ విధంగా నశించిపోయాయి. ఇంకా ఆయన తప్పు చేసినప్పుడు వాళ్ళకు వేసినటువంటి శిక్షలు ఎవరికి? ఆదామవ్వకు. అవి మామూలా ఆ శిక్షలు? మనము అనుకుంటున్నాము, కానీ ఆడవారిని అడగండి, గర్భము ధరించి ఒక బిడ్డను కనాలంటే అది ఎంత వేదనతో కూడినటువంటిదో. అలాగా ఆ ప్రభువు ఆయన ప్రేమను మనం కనుగొంటే, ఆయనకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇస్తే ఆయన మనను ఉన్నతంగా నిలపగలడు. అలాగ మనం ఆ ప్రభువు గౌరవం ఇద్దాం. మనుషుల కంటే కూడా ఎక్కువ ఆ ప్రభువును ప్రేమించే వారముగా ఉందాం. ఎందుకు? ఉచితమైన రక్షణను మనకి ఇచ్చాడు ఆ ప్రభువు. నిత్యాగ్నిలోనికి వెళ్ళవలసినటువంటి వారం ఆయన మనల్ని అడ్డుకట్టగా నిలవబడి తండ్రిని మనల్ని కలపడానికి వచ్చినటువంటి ఆ ప్రభు ప్రేమను మనము గ్రహించి ఉన్నతంగా ఆయన ప్రేమను మనం అందరము నిలుపులాగున ఆ ప్రభువు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.